ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నందిని వరలక్ష్మిని కొట్టి ఒక గృడాలోకి పడేస్తూ ఉంటుంది. అక్కడున్న నందిని కారులో వెళ్తూ తన ఫోన్ని చూసుకుంటూ ఉంటుంది. అక్కడికి వైష్ణవి ఒక ఆటోలో వస్తూ ఉంటుంది. అమ్మ ఎక్కడుందో ఏంటో అని చెప్పేసి చాలా సతమతం అయిపోతూ ఉంటుంది. కార్ దగ్గరికి వస్తూ ఉండగా అక్కడ నందినిని చూసి, ఓహో, ఈ నందిని ఇక్కడే ఉంది అంటే అమ్మ కూడా ఇక్కడే ఎక్కడో ఉందన్నమాట. ఎలాగైనా సరే అమ్మని నేను ఈరోజు పట్టుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న నందినికి కనిపించకుండా మాస్క్ పెట్టుకొని మరి ఆ గోదాం లోపలికి వైష్ణవి వెళ్తూ ఉంటుంది. అమ్మ ఎక్కడున్నా సరే అమ్మని కనిపెట్టాలి, నేను కాపాడుకోవాలి అని చెప్పేసి అక్కడున్న రూమ్స్ అన్నింటినీ చెక్ చేస్తూ ఉంటుంది. వరలక్ష్మి కనిపించడంతో అమ్మ అమ్మ అని చెప్పేసి అనుకుంటూ వైష్ణవి వరలక్ష్మి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. స్పృహ లేకపోవడంతో అక్కడున్న వరలక్ష్మి అలా పడి ఉండడం చూసి అమ్మ అమ్మ అని చెప్పేసి వైష్ణవి చాలా గట్టిగా పిలుస్తూ తన మెలకులోకి తెస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వరలక్ష్మి ఇంతకీ లేవకపోవడాన్ని చూసి కట్లు అన్నీ ఇప్పేసి, అమ్మ లెవ్వమ్మ లెవ్వు, నీ వైష్ణవి వచ్చానమ్మ చూడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. తనకి ఏవో మాటలు వినబడి నందిని లోపలికి వెళ్తూ ఎవరికి లోపలికి వెళ్ళారో అని చెప్పేసి లోపలికి వెళ్ళి వెతుకుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వరలక్ష్మిని వైష్ణవిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి, ఇది వచ్చేసిందా వాళ్ళ అమ్మను కాపాడుకోవడానికి అని చెప్పేసి ఒక్కసారిగా షాక్ అయిపోయి వరలక్ష్మిని వైష్ణవి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న వైష్ణవిని చూసి, ఏ వైష్ణవి, మీ అమ్మని తప్పించడానికి నువ్వు ఇక్కడికి వచ్చావు, నువ్వు కూడా ఇక్కడ ఎలా వెళ్తావో నేను చూస్తాను అని చెప్పేసి అక్కడున్న వైష్ణవిని చాలా గట్టిగా అరుస్తుంది.